చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ని కానీ పిక్క మీద ఎంటికను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, మరొకసారి కూటమి గెలిచేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య, ప్రతిరోజు ఒక అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు పిడికిళ్లలో బిగించి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేష్టలకు, ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లినాయి. ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు ఇప్పటికైనా పోలీస్ స్టాప్ పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ని కానీ పిక్క మీద ఎంటికను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, మరొకసారి కూటమి గెలిచేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య, ప్రతిరోజు ఒక అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు పిడికిళ్లలో బిగించి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేష్టలకు, ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లినాయి. ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు ఇప్పటికైనా పోలీస్ స్టాప్ పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ని కానీ పిక్క మీద ఎంటికను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, మరొకసారి కూటమి గెలిచేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య, ప్రతిరోజు ఒక అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు పిడికిళ్లలో బిగించి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేష్టలకు, ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లినాయి. ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు ఇప్పటికైనా పోలీస్ స్టాప్ పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే ఓకే